హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరెక్ట్. ఈ వీడియోలో మీకు టాల్ మోడల్లో మన కనెక్షన్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇది ఏ విధంగా ఇచ్చామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టాల్ మోడలర్ అనమాట. ఇందులో మనం 6 స్విచ్లు, ఒక రెగ్యులేటర్, 2 సాకెట్లు అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం మెయిన్స్ 4 వైర్లు లాగాం. ఫేస్ న్యూట్రల్ ఇన్వర్టర్ ఎర్త్ అనమాట. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి ఎర్త్ అనమాట. ఈ ఎర్త్ వైర్ వచ్చేసి మనం సాకెట్ పై భాగంలో కనెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా ఈ ఎల్లో వైర్ వచ్చేసి న్యూట్రల్ అనమాట. ఇది సాకెట్ యొక్క ఎన్ టెర్మినల్కి మనం అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఎన్ని సాకెట్లు ఉన్నాయో అన్నిటికీ లూపింగ్ ఇవ్వాలి. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు రెడ్ వైర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వేరే కనెక్షన్ దగ్గరికి వెళ్ళింది, అక్కడికి లూపింగ్ అనమాట. ఈ విధంగా వచ్చి ఇక్కడ 2 స్విచ్లకి అయితే కింద ఫోల్లో లూపింగ్ అయితే చేయడం జరిగింది. దాని పక్కనే రెగ్యులేటర్. ఇక్కడ మొత్తం 4 స్విచ్లకి మనం ఇన్వర్టర్ అయితే కలపడం జరిగింది. ఈ దేనికంటే ఒక ఫ్యాన్కి, లైట్కి అండ్ అదే విధంగా సాకెట్ కోసము అండ్ ఇంకొకటి ఉంది చూసారా, బయట లైట్ కోసం అనమాట. ఈ విధంగా మనం కలపడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం ఓపెన్ రన్నింగ్లో ఏ విధంగా పాయింట్లు ఇచ్చామని చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి పాయింట్లు అనమాట. ఇప్పుడు మీకు పైకి ఎత్తి ఎక్కడ పైప్ రన్నింగ్ వచ్చింది చూపిస్తాను. ఇది వచ్చేసి హోల్డర్ అనమాట. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి ట్యూబ్ లైట్ కోసం పాయింట్. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్ కోసం అనమాట. అండ్ ఇక్కడ చూసారా 3 సాకెట్లు. ఇది టీవీ బోర్డు కోసం అయితే మనం ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా పైప్ రన్నింగ్ చేసి ఇక్కడ మనం 2-వే బాక్స్ అయితే వేసాం అనమాట. ఇది పీసీ బాక్స్. దాన్ని ఇందులోంచి మనం బ్యాక్ జంపర్ కొట్టి ఇక్కడ హోల్డర్ అయితే వస్తుంది అనమాట. పైన బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ ఓపెన్ రన్నింగ్ అయితే కలుపుతాం. ఇక్కడ చూసుకున్నట్టు హోల్డర్ వచ్చింది చూసారా, ఈ విధంగా ఇక్కడ హోల్డర్ వస్తుంది అనమాట.